హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ టు హోమ్ మేకర్. దిస్ ఇస్ కుసుమ. ఈరోజు ఏంటంటే మనం సన్టాన్ గురించి తెలుసుకుందాం. సన్టాన్ ప్యాక్ అనమాట నేను చూపిస్తాను. సన్టాన్ అనేది మన డైరెక్ట్గా స్కిన్ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి స్కిన్ మీద బ్లాక్నెస్ రావడం, కమిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలాగా చేసుకోవాలో చూద్దాం. అంటే సన్ ట్యాన్ రిమూవ్ చేసి ప్యాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాలు, పెరుగు, రోజ్ వాటర్, తేనె, తర్వాత నిమ్మకాయ. సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే దొరుకుతాయి కదా. ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్లు పాలు, 1 స్పూన్ పెరుగు, తర్వాత రోజ్ వాటర్ కూడా 1 స్పూన్ తీసుకోవాలి. తర్వాత తేనె కూడా 1 స్పూన్ తీసుకోవాలి. మనకి ఒక చిన్న నిమ్మకాయ, అరచక్క నిమ్మకాయ సరిపోతుంది. అంటే 1 స్పూనే కాబట్టి 1 స్పూన్ నిమ్మరసం తీసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన ప్యాక్ని మనం పెట్టుకునే ముందు ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. సో నేనైతే డ్రెస్ మీద పడకుండా ఒక టవల్ని ఫస్ట్ ఇలాగ మొత్తం కప్పేసుకున్నాను. తర్వాత ప్యాక్ తీసుకొని మొత్తం ఒకసారి అంతా కలిపేసుకున్నాను. అంటే ఆర్నమెంట్స్ కూడా, ఇయర్ రింగ్స్, చైన్ అన్నీ కూడా తీసేసి ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ మొత్తం అప్లై చేయాలి ఈ ప్యాక్ని. అంటే మసాజ్ చేయడం అలాగే ఏమీ లేదండి, జస్ట్ ఇది ఒక ప్యాక్ అనమాట. ప్యాక్ ఎప్పుడు కూడా మనం అప్లై చేస్తాం తప్ప మసాజ్ అనేది చేయమన్నమాట. కాకపోతే అప్లికేషన్ కూడా మసాజ్ టైప్లోనే అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది అప్లై చేసేటప్పుడు అనమాట. అంటే చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా తెలుస్తుందని చెప్పేది. ఇలాగా అప్లై చేయడం కూడా నేను వీడియో పెట్టాను. సో ఇలాగనమాట అప్వర్డ్ డైరెక్షన్లో, చీక్స్ దగ్గరికి వచ్చేసరికి అప్వర్డ్ డైరెక్షన్లోని, లిప్స్కి అప్లై చేయకూడదు ఇది. సో కళ్ళకి అప్లై చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కళ్ళల్లో పడితే కనుక వాటర్తో వెంటనే కడుక్కోవాలి. సో ఇది ఏంటంటే ఈ బ్లాక్ సర్కిల్స్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి మనం కళ్ళకు కూడా అప్లై చేయొచ్చు దీన్ని. సో నెక్ కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయాలి. సో మ్యాక్సిమం ప్యాక్స్ అన్నీ కూడా అప్లై చేసేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్స్లోనే చేయాలన్నమాట. సో ఇలాగా మొత్తం ఫేస్కి, నెక్కి అప్లై చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ని అప్లై చేయాలి. సేమ్ అదే ప్రాసెస్లోని. ఇందులో ఏంటంటే కర్డ్ ఉంది, అది పెరుగు, పాలు అన్నీ వాడాము. కర్డ్లో ఏంటంటే లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, తర్వాత పాలలో విటమిన్స్ ఉంటాయి. ఇది ఏంటంటే ఇంప్యూరిటీ డెడ్ సెల్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో తర్వాత ఇందులో ఉండే తేనె, రోజ్ వాటర్, లెమన్ ఇవన్నీ కూడా న్యాచురల్గా లైట్నింగ్ చేసేవి, అంటే కలర్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడతాయి. సో ఈ ప్యాక్ని మీరు ట్రై చేసి చూడండి. తర్వాత ఒక 20 to 30 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. తర్వాత మొత్తం వాటర్తో క్లీన్ చేసి, ఓన్లీ కోల్డ్ వాటర్ అనమాట, నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసేసుకొని టవల్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇలాగ వీక్లీ 2 చేసిన, నెక్స్ట్ లేదంటే కనుక బాగా ఎక్కువ ఉంటే కనుక రోజు చేసుకున్నా కూడా మనకి త్వరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.